బనగానపల్లి పట్టణం తెలుగుపేటలో 63 లక్షలతో నూతనంగా నిర్మించిన మనబడి మన భవిష్యత్తు స్కూళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావడంతో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల డీఈఓ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మనబడి మన భవిష్యత్తు అభివృద్ధిలో భాగంగా 63 లక్షలతో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం జరిగిందని, అలాగే బనగానపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మారుస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటూరి సీనయ్య, యనకండ్ల ఖాదర్, రామోజీ, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా ఈ యొక్క విద్యార్థులకు కానీ సులువైన పాఠశాలలో వసతులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పెండింగ్ ఉండే పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యాశాఖలో అనేకమైన మార్పులు చేస్తూ తల్లిదండ్రుల సూచనల మేరకు, అదేవిధంగా అధ్యాపకుల సూచనల మేరకు కూడా త్వరలోనే కొన్ని సంస్కరణలు తీసుకురాబోతా ఉన్నాము. ముఖ్యంగా నేను ఇక్కడ ఉండేటువంటి టీచర్లకు కానీ, అధికారులకు కానీ, హెడ్ మాస్టర్లకు ఒకటే కోరుకుంటా ఉన్నా, మీరు ఏదైతే విద్యను చెప్పి వాళ్ళకి చెప్తారో, మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వలన, మీరు చెప్పేటువంటి విద్య వలన ఈ చిన్నారుల భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే ఒక గురువులతోనే, ఒక ఉపాధ్యాయులతోనే కాదు, తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎక్కడ చదువుతున్నారా లేదా, ఇంటికి వచ్చినప్పుడు వారి టైం టేబుల్ ప్రకారం కూడా వారికి ఇచ్చినటువంటి ఇంటికాడ కూడా పిల్లలు కూర్చొని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఎప్పుడైతే తల్లిదండ్రులందరూ కూడా వారు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల చదువు పట్ల వాళ్ళు ఎప్పుడు శ్రద్ధ కనపడతారో ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా కూడా ప్రతిభావంతులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాను. చిన్నారులు ప్రతిభావంతులు కావాలంటే చిన్న ఆటలతో పాటలతో పాటు చదువు కూడా ముఖ్యం కాబట్టి తల్లిదండ్రులు కూడా తీసుకోండి, ఖచ్చితంగా తీసుకొని రాబోయే కాలంలో వచ్చే సంస్కరణలు కూడా అందరికీ కూడా ఉపయోగపడంగా ఉంటాయని చెప్పి, విద్యాశాఖలో మార్పులు వస్తున్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు మరొక్కసారి మీ పిల్లల పట్ల శ్రద్ధ పెట్టి వారి బాగోగులు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. మన డిఎస్సీను సార్ నమస్తే అండి. మన బనగానపల్లిలో తెలుగుపేట పాఠశాల పడిపోయే స్థితిలో ఉన్న పరిస్థితుల్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ల దూరంలో వెళ్తూ దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన బిల్డింగ్ మన ఇంజనీరు ఇంట్రెస్ట్తో, తర్వాత మన మంత్రి జనార్దన్ రెడ్డి సార్ గారి ఇంట్రెస్ట్తో చాలా త్వరగా కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం మనకు 63 లక్షల ఎస్టిమేషన్తో 5 రూమ్లు శాంక్షన్ అయ్యాయి. అందులో 4 రూమ్లు మనం కంప్లీట్ చేసుకున్నాము. దీన్ని చాలా అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి పిల్లలకి ఇక్కడ 200 మంది పిల్లలకు ఇక్కడ మనం అకామిడేషన్ కల్పిస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 50 మంది పిల్లలు పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ మన పాఠశాలలో అన్ని సౌకర్యాలు కూడా మనం డెస్కులు కానీ, వాష్రూమ్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన మనం బనగానపల్లిలో ఇట్లా ఏవైనా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ కూడా గుర్తించి ఇలా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము. దానికి మన మంత్రి గారిని కూడా మనము హెల్ప్ తీసుకొని, సార్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్
పడిపోయే స్థితిలో ఉన్నా కానీ లేదా అసంపూర్తిగా ఉన్న వాటిని కానీ కంప్లీట్ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు. వాటిని కూడా మేము త్వరలో టేకప్ చేస్తాము. మరి ఎక్కడ కూడా పాఠశాల లేదా తరగతి గదులు లేని పిల్లలకు అసౌకర్యాలు ఉండే స్కూల్ లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మరి మీకు తెలియజేస్తాం. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే